ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ల పేర్లు చేర్చడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. అది కేవలం రాజకీయ కుట్రనేనని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలహీనపరచాలని బీజేపీ చూస్తుందన్నారు. ఈ రోజు ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారి పేర్లను ఛార్జ్షీట్లో రాయడం జరిగింది. ముఖ్యంగా ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటంటే, ఆ పర్టికులర్ నేషనల్ హెరాల్డ్ కు ఉన్నటువంటి ఆస్తులను కాపాడడానికి ఒక కంపెనీ ఫ్లోట్ చేయడం జరిగింది. ఆ కంపెనీలో ఎటువంటి ట్రాన్సాక్షన్లు చేసే అవకాశం లేదు, ఎటువంటి ట్రాన్సాక్షన్లు కూడా జరగలే, కమర్షియల్ ట్రాన్సాక్షన్స్. కేవలం ఒక రాజకీయ కుట్ర ఇది. ఈరోజు సోనియా గాంధీ గారి పేరు, రాహుల్ గాంధీ గారి పేరు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలహీనపరిచే విధంగానే దీన్ని చూడాలి తప్ప, దీంట్లో వాస్తవంగా ఏమైనా ట్రాన్సాక్షన్లు జరిగి ఏమైనా అవకతవకలు జరిగితే వారి పేర్లు కానీ ఇంకా మిగతా వాళ్ళ పేర్లు కానీ ఈ ఛార్జ్షీట్లో చేయడాన్ని మనం న్యాయపరంగా చూడొచ్చు. కానీ కేవలం ఈరోజు ప్రజాస్వామ్యంలో అధికారం ఉన్నవారు అధికారాన్ని చెలాయించడానికే ఇటువంటి కేసులు పెడితే మరి ప్రజాస్వామ్యం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 134వ జయంతి చేసుకున్నాం. ఈ ప్రజాస్వామ్యంలో మరి ఈ యొక్క ఏజెన్సీలు వారు చేసే ఎంక్వైరీలో కూడా పారదర్శకంగా ఉండి ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారి పేర్లను